వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. సో మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుదగోని. సో గతంలో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ గతంలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నల విశ్లేషణ చేసుకుందాం, దాన్ని ఆన్సర్ రాబట్టుకుందాం. ముఖ్యంగా డిఎస్సి ఏపీ డిఎస్సిలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు తీసుకొని మరి వాటి సమాధానాలు ఏ విధంగా గుర్తించాలని చెప్పి చర్చించుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు వీడియోకి సంబంధించిన అంటే వీడియోలో మనకు క్వశ్చన్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో, ప్రశ్నలు ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్లు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు చూడొచ్చండి. రైట్. సో మనకు మొదటి ప్రశ్న మనం గమనించినట్టయితే సో డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు మెయిన్గా ఇది ఫ్యూర్ ఎకనామిక్స్లోకి వెళ్ళి ఇచ్చింది మనకు. సో సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి వచ్చే అంశాలు. సో స్కోప్ ఆఫ్ ద మైక్రో ఎకనామిక్స్ అని అడిగిందండి. స్కోప్ ఆఫ్ ద మైక్రో ఎకనామిక్స్. మరి వస్తు ధర నిర్ణయ సిద్ధాంతం, కారకాల ధరల నిర్ణయ సిద్ధాంతం, ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం, సాధారణ ధరల స్థాయి, ద్రవ్యోల్బణం అని మనకు ఇక్కడ ఏబిసిడి అనే ఆప్షన్స్ ఇచ్చిండు. మళ్ళీ దానికి సంబంధించి ఫస్ట్ వన్ ఏబిడి అని ఇచ్చిండు, ఏబిడి సి కట్ చేసిండు. సెకండ్ వన్ బిసిడి అని ఇచ్చిండు, థర్డ్ వన్ ఏబిసి అని ఇచ్చిండు, ఫోర్త్ వన్ ఏబిసిడి అని ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఇక్కడ మనం సూక్ష్మార్థశాస్త్ర పరిధి అంటే మనం సూక్ష్మ స్థాయిలో మైక్రో లెవెల్లో మనం విశ్లేషణ చేసుకునేటువంటి అంశాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వస్తు ధర నిర్ణయ సిద్ధాంతం అవుతుంది, కారకాల ధరల నిర్ణయ సిద్ధాంతం అవుతుంది. కారకాలు అంటే ఫ్యాక్టర్స్, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం కూడా జరుగుతుంది. మరి ఆర్థిక సంక్షేమ సిద్ధాంతం కూడా, ఎందుకంటే వెల్ఫేర్ ఎకనామిక్స్ కూడా మనకు మార్షల్ చెప్పిండు. మరి వెల్ఫేర్ ఎకనామిక్స్ గురించి చర్చించుకుంటుంది. కానీ సాధారణ ధరల స్థాయి, ద్రవ్యోల్బణం ఇది మొత్తం ధరల స్థాయి. సాధారణ ధరల స్థాయి అంటే మొత్తం ధరల స్థాయి, ద్రవ్యోల్బణం అనేది మొత్తం కూడా ధరల స్థాయిని తెలిపేది ద్రవ్యోల్బణం. కాబట్టి ఏదైతే ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగిందో మనకి ఇక్కడ సాధారణ ధరల స్థాయి మరియు ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందో ఇది మనకు స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుంది, మాక్రో ఎకనామిక్స్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఏబిసి అనే కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. కాబట్టి సో మనకు థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకు గాసెన్స్ ప్రథమ సూత్రంగా పిలువబడేది ఏది అని ఇచ్చిందండి. మరి గాసెన్ ప్రథమ సూత్రంగా పిలువబడేది అంటే హెచ్ఎస్ గాసెన్ తన సిద్ధాంతాల్లో మొట్టమొదటిగా ఏ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది అనే అంశంలో ఇక్కడ మనకు ఇది కూడా పూర్తిగా మనకు ఫ్యూర్ ఎకనామిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏపీ అభ్యర్థులకు గమనించగలరు. మీకు ఉన్నటువంటి ఎకనామిక్స్ సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో 10th వరకు అనుకుంటున్నామో ఆ 10th రిలేటెడ్గా ఏం చేసిందంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు అడగడం జరిగింది. మీకు క్లాసులు చెప్పేటప్పుడు అనేక సార్లు చెప్పినాం. ఖచ్చితంగా కూడా ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా మనం ఖచ్చితంగా ఈ కంటెంట్ చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే సిలబస్లో టెట్ డిఎస్సి సిలబస్లో మనకు పూర్తిగా ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఆ విధంగా మీరు ఆలోచన చేసుకోవాలి, చదువుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్. కాబట్టి గాసెన్స్ ప్రథమ సూత్రం అనేది ఇక్కడ మనకు సమోపాంత ప్రయోజన సిద్ధాంతమా, డిమాండ్ సిద్ధాంతమా, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతమా, సప్లై సిద్ధాంతమా అంటే ఇక్కడ 4 సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అనేది హెచ్ఎస్ గాసెన్ మొదటిసారి విశ్లేషణ చేసింది. కాబట్టి మనకు గాసెన్ ప్రథమ సూత్రంగా దాన్ని పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి గాసెన్స్ ప్రథమ సూత్రం రెండో క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతము. సో డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఈజ్ ద గాసెన్స్ ఫస్ట్ థియరీ అని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే థర్డ్ క్వశ్చన్. సో ఇది కొంత మనకు అవగాహనతో కూడుకున్నటువంటి క్వశ్చన్. సో మనకేమడుగుతున్న క్వశ్చన్లో భారతదేశంలో పారిశ్రామిక వెనుకబాటుకు సరికాని కారణం గుర్తించండి. విచ్ వన్ ఇస్ నాట్ ఏ కాజేషన్ అంటే ఏది కారణం కాదు అంటుండు. విచ్ వన్ ఇస్ నాట్ ఏ కాజేషన్, ఏది కారణం కాదు పారిశ్రామిక వెనుకబాటుతనానికి అని చెప్పేసి ఇచ్చిండు. అంటే పారిశ్రామిక వెనుకబాటుతనం దేనివల్ల జరుగుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో? వెనుకబాటుతనం బ్యాక్వర్డ్నెస్. ఎందుకు బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఎందుకు అభివృద్ధి చెందలేదు, వెనుకబడుతున్నాడు అభివృద్ధి చెందలేదు ఎందుకు అని చెప్పడానికి అనేకమైన కారణాలు చెప్పుకుంటాం మనం. పారిశ్రామిక అభివృద్ధి చెందలేకపోవడానికి రాజకీయ కారణాలు అవుతాయి. మరి లక్ష్యాల సాధనకు ఉన్న వ్యత్యాసం అంటే లక్ష్యాల నిర్ణయాలు నిర్ణయించుకోవడం వేరుంది, దాని సాధన కోసం పనిచేయలేకపోవడం జరుగుతుంది. కాబట్టి సాధనకు ఉన్న వ్యత్యాసం అని చెప్పిండు. తర్వాత ఉత్పాదక సామర్థ్యం సరైన రీతిలో ఉపయోగించుకోవడం అన్నాడు. తర్వాత అవస్థాపన సౌకర్యాల ప్రతిబంధకాలు అన్నాడు. అంటే
రాజకీయ కారణాలు కూడా పారిశ్రామిక వెనుకబాటుతనానికి కారణమవుతుంది. మరి లక్ష్య నిర్ణయాలకు లక్ష్యాల సాధనకు ఉన్న వ్యత్యాసం కూడా భారతదేశంలో పారిశ్రామిక వెనుకబాటుతనానికి కారణమవుతుంది. మరి అవస్థాపన సౌకర్యాల ప్రతిబంధకాలు అంటే కొరత లేదంటే సరైనటువంటి వసతులు లేకపోవడం ప్రతిబంధకాలకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఫోర్త్ కూడా మనకు వెనుకబాటుతనానికి కారణం అవుతుంది. కానీ ఇక్కడ వెనుకబాటుతనానికి సరికాని కారణం గుర్తించండి అన్నాడు. సో విచ్ వన్ ఇస్ ద నాట్ కాజేషన్ అని చెప్పేసి అడిగిండు. అంటే ఉత్పాదక సామర్థ్యం సరైన రీతిలో ఉపయోగించుకోవడం. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సామర్థ్యం సరైన రీతిలో ఉపయోగించలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఉపయోగించుకోవడం అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెనుకబాటుతనానికి సరికాని కారణం అయితే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది మనల్ని ఇక్కడ. అంటే సరైన కారణం ఏంది అనే అంశంలో మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాం ఇక్కడ దీన్ని మనం, రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫోర్త్ క్వశ్చన్, రైట్. ఇది డిఫికల్ట్ క్వశ్చన్. మనం చాలా కొంచెం విశ్లేషణాత్మకంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇది. సో మనం గమనించినట్టయితే ఏమంటుంటే ఇక్కడ మనకు ఆర్థిక వ్యవస్థలో ఒక శ్రామికుడు ఒక వృత్తి నుండి మరొక వృత్తిలోకి అన్వేషణ కాలంలో లేదా మార్పు చెందే కాలంలో ఒక నిరుద్యోగిత ఏర్పడుతుంది. అంటే మనకు ఇక్కడ ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, కానీ ఎంప్లాయ్మెంట్ వదిలేసి మళ్ళొక ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తున్నప్పుడు సో ఆ గ్యాప్ అనేది వస్తుంది. అంటే సో సెర్చింగ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్లో గ్యాప్ అనేది వస్తుంది. సో ఆ గ్యాప్లో ఏర్పడేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని ఏమంటాం? సో విచ్ వన్ ఇస్ ద వి కాల్ ఫర్ ద అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. అంటే అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, సంఘృష్ట నిరుద్యోగిత. సో మనకు అల్ప ఉద్యోగిత అంటే అతను పనిచేస్తున్నాడు కానీ సామర్థ్యం మేర పనిచేయడం లేదు. మరి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే సో ఇద్దరు చేసేటువంటి పని నలుగురు చేస్తున్నారు, ఇద్దరు అదనంగా చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంటుంది. డిస్గ్యూజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గ్యూజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. తర్వాత వ్యవస్థాపరమైనటువంటి నిరుద్యోగిత. సో వ్యవస్థాపరమైనటువంటి నిరుద్యోగిత అనేది మనకి జనరల్గా ఇక్కడ మనకు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల వచ్చేటువంటి నిరుద్యోగిత, జనాభా ఎక్కువ ఉండడం, మూలధన కొరత ఉండడం, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమంటుండు, ఒక శ్రామికుడు ఒక వృత్తి నుండి మరొక వృత్తికి అన్వేషణ కాలంలో అంటే ఆయన ఒక జాబ్ చేస్తూనే మరొక జాబ్ కోసం, మంచి జాబ్ కోసం, లేకుంటే అతను నచ్చలేదు వేరొక జాబ్ కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాంటి కాలంలో ఏర్పడేటువంటి నిరుద్యోగిత ఏమిటి? కాబట్టి అది సంఘృష్ట నిరుద్యోగిత, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఘర్షణ నిరుద్యోగిత అంటాం, ఒత్తిడి నిరుద్యోగిత అంటాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అంటే ఒత్తిడికి గురవుతాడు, సంఘృష్టంకి గురవుతుంటాడు. అంటే ఈ జాబ్లో ఉండాలన్నా వేరే జాబ్కి వెళ్ళాలన్నా, వెళ్ళే వరకు బంద్ చేయాలన్నా అనే సో ఆ కోణంలో అతను సందిగ్ధంలో ఉంటాడు. కాబట్టి అది ఒత్తిడి నిరుద్యోగిత అవుతుంది, సంఘృష్ట నిరుద్యోగిత అవుతుందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సంఘృష్ట నిరుద్యోగిత, రైట్. సో మనకు నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, రైట్. ఇది కూడా చాలా డిఫికల్ట్గా అడిగిండు, మనకు డైరెక్ట్గా కంటెంట్ నుంచి అడిగినట్టుగా చెప్పుకోవచ్చండి ఈ క్వశ్చన్ కూడా మనకు. సో ఏమంటుండే ఇక్కడ క్వశ్చన్, సో ఒక కొవ్వొత్తుల తయారీకి యూనిట్ను నిర్వహించుచున్న ఒక వ్యక్తి ముడి పదార్థాల కొనుటకు కార్మిక వేతనాలు మరియు విద్యుత్ బిల్లులు చెల్లింపు కొరకు చేసిన వ్యయాన్ని ఇలా పిలుస్తారు. ఆయన ఒక ఫ్యాక్టరీ స్థాపించిన తర్వాత కొవ్వొత్తులు తయారు చేసుకుంటున్నాడు. మరి ఆ కొవ్వొత్తులు ఏదైతే తయారు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీలో మరి ఆయన ముడి పదార్థాల కొరకు, కార్మిక వేతనాల కొరకు, మరి విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం చేసేటువంటి వ్యయం, సో కాస్ట్ అనేది ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ ఏమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది స్థిర మూలధనము, చర నిర్వాహక మూలధనము, మానవ మూలధనము, సాధారణ మూలధనం అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ. సో జనరల్గా మనకు స్థిర మూలధనం ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఏముంటుందో, ఫిక్స్డ్ క్యాపిటల్ అయితే ఉన్నాయో, యంత్రాలు, భవనాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఏమంటే ఫిక్స్డ్ క్యాపిటల్గా చెప్పుకుంటాం. ఇక మానవ మూలధనం అంటే మానవులను ఉద్యోగిగా తీసుకునేది అవుతుందో దాన్ని మనం మానవ మూలధనంగా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ. మరి సాధారణ మూలధనం అనేది జనరల్గా ఇది పెద్దగా ఎక్కడ ఇవ్వడు, మనకు జనరల్ క్యాపిటల్ అని చెప్తారు. దీని గురించి ఎక్కడ మనకు ప్రస్తావన జరగదు, అక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అంటే మాత్రమే. సో కానీ చర నిర్వాహక మూలధనం అయితే ఏది ఉందో అంటే వేరబుల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ. ఎందుకంటే ఇది ఉత్పత్తి జరుగుతున్నప్పుడు మాత్రమే మనకు కార్మికుల వేతనాలు ఇస్తాము, తర్వాత కొంతమేర విద్యుత్ బిల్లులు చెల్లిస్తాము, తర్వాత ముడి పదార్థాలు కొనుక్కుంటామండి. సో ఒకవేళ ఉత్పత్తి లేదనుకోండి, సాధారణంగా ముడి పదార్థాలు కొనుక్కోలేము, మనకు ఉత్పత్తి జరగదు కాబట్టి మనం కరెంటు ఉపయోగించుకోలేము, విద్యుత్ బిల్లులు అనేది చెల్లింపు అనేది జరగదు కామన్గా ఇక్కడ.
కాబట్టి ఇలాంటివన్నీ మనం గమనించినట్టయితే ఏమవుతుందంటే చర నిర్వాహక మూలధనంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. వేరియబుల్ ఎక్స్పెండిచర్ వేరియబుల్ క్యాపిటల్గా దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్పత్తి జరుగుతున్నప్పుడే ఆ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి వాటికి మాత్రమే మనం డబ్బులు చెల్లించడం జరుగుతుంది. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 5th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే చర నిర్వాహక మూలధనము అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడు, అధిక దిగుబడినిచ్చే రకాలు HIV విత్తనాల నుండి ఉత్తమ ఫలితాలను పొందడానికి ఇవి అవసరము. సో హై హీల్డ్ వెరైటీస్ అంటాం, హై హీల్డ్ వెరైటీస్ అని చెప్పుకుంటాం. ఇది జనరల్గా మనకు హరిత విప్లవ కాలంలో ఒక పథకంగా దీన్ని ప్రవేశపెట్టారు. అధిక దిగుబడినిచ్చే రకాలు లేదా విత్తనాలు నుండి ఉత్తమ ఫలితాలు పొందడానికి ఇవి అవసరము. అంటే ఆ హై హీల్డ్ వెరైటీస్ మనం తీసుకొని ఉత్పత్తి చేస్తున్నప్పుడు, మనం పంట నాటినప్పుడు వాటికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే మనం ఎక్కువ ఉత్పత్తి పొందడానికి అవకాశం ఉంటుంది, ఉత్తమ ఫలితాల మీద ఎక్కువ ఉత్పత్తిని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అధిక సాగునీరు అవసరమే, రసాయనిక ఎరువులు అవసరమే, రసాయనిక క్రిమి సంహారకాలు అవసరమే. కాబట్టి మనకు సాగునీరు అవసరమే, ఎరువులు అవసరమే, మరియు సంహారకాలు క్రిమి సంహారకాలు కూడా అవసరమే. ఈ 3 అవసరమే అవుతాయి. అంటే ఈ మూడిటితో పాటుగా ఈ హై హీల్డ్ వెరైటీస్ మనం తర్వాత యంత్ర పరికరాలు ఉపయోగిస్తేనే అది హరిత విప్లవం యొక్క అంశంగా ఇక్కడ మనం పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి అధిక దిగుబడినిచ్చే రకాల విత్తనాల నుండి ఎక్కువ ఉత్పత్తిని పొందాలంటే ఈ 3 అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 అంశాలు మనకు అవసరమే. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది, ABC. ఎందుకంటే ఏ మాత్రమే ఇచ్చిండు, బి మాత్రమే ఇచ్చిండు, ABC అని ఇచ్చిండు, బి అండ్ సి అని ఇచ్చిండు ఇక్కడ. కాబట్టి థర్డ్ ఆప్షన్ 6th క్వశ్చన్ ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే 7th క్వశ్చన్. 1976 సంవత్సరంలో గ్రామీణ బ్యాంకును, ఇది మనకు కొంత మనీ అనే టాపిక్ నుంచి బ్యాంకింగ్ అనే టాపిక్ నుంచి వచ్చింది. 1976 సంవత్సరంలో గ్రామీణ బ్యాంకును స్థాపించడం ద్వారా సూక్ష్మ రుణాల వితరణ మైక్రో ఫైనాన్స్ కు పునాది వేసిన వారు ఎవరు? మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఈ గ్రామీణ బ్యాంకులు రూరల్ బ్యాంక్స్ స్థాపించడం ద్వారా సూక్ష్మ రుణాలు మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండ్రు. డైరెక్ట్ మనం ఆలోచిస్తే ఎస్పి గుప్తా, మహమ్మద్ యూనుస్, తర్వాత MS స్వామినాథన్, టెండూల్కర్. కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుసు. 7th క్వశ్చన్ ఆన్సర్ మహమ్మద్ యూనస్ బంగ్లాదేశంలో మనకు గ్రామీణ బ్యాంకును స్థాపన చేసి ఈ సూక్ష్మ రుణము లేదా సూక్ష్మ రుణాల వితరణ మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. తద్వారా స్వయం సహాయక బృందాలు తర్వాత అనేకంగా వాళ్ళకి మహిళలకు ఇది మనకు అనేక రకాలుగా ఇది దోహదపడిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 7th క్వశ్చన్ కు ఆన్సర్ మనం గమనించినట్టయితే మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా మహమ్మద్ యూనుస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు ఎవరు? ఇది డైరెక్ట్ మనకు ప్లానింగ్స్ కమిషన్ నుంచి వచ్చింది. చూడండి, అంటే మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి, చదువుకోవాలి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు. కాబట్టి నీతి అంటే ఇక్కడ మనకు ప్రణాళికలు నీతి ఆయోగ్ అనే చాప్టర్ ఉంటుంది. కాబట్టి నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు అమితాబ్ కాంత్, సుమన్ బేరీ, అరవింద్ పనగారియా, BVR సుబ్రహ్మణ్యము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే అమితాబ్ కాంత్ కూడా పనిచేసిండు, సుమన్ బేరీ మనకు పనిచేసిండు, తర్వాత అరవింద్ పనగారియా పనిచేసిండు, BVR సుబ్రహ్మణ్యం కూడా మనకు ఆయన CEOగా పనిచేస్తున్నాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు అరవింద్ పనగారియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు అరవింద్ పనగారియా. ఇప్పుడు ప్రస్తుతం 16th ఫైనాన్స్ కమిషన్ ఆయన చేస్తున్నాడు. 16th ఫైనాన్స్ చైర్మన్గా ఆయన చేయడం, ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా ప్రస్తుతం ఆయన పోస్టింగ్ ఉంది. కాబట్టి నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు మనకు అరవింద్ పనగారియా అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే 9th క్వశ్చన్. IBRD IDAలను కలిపి ఇలా వ్యవహరిస్తారు. మరి IBRD IDAలు అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD లేదా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA, ఈ 2 కలిపి ఏమని వ్యవహరిస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరమా, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకా, ప్రపంచ వాణిజ్య సంస్థన.
కాబట్టి జనరల్గా మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేరు, తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వేరు, ఇది అంతర్జాతీయ వ్యాపారం గురించి చెప్పేది. తర్వాత ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఈ రెండు కూడా మనం కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. వాస్తవానికి IBRD IDL కలిపితే ఏం ఏర్పడిందంటే ప్రపంచ బ్యాంక్ ఏర్పడింది, వరల్డ్ బ్యాంక్ అంటామండి జనరల్గా దీన్ని మనం. సో మరి IMF అంటాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది అంతర్జాతీయ ద్రవ్యనిధి, అది అంతర్జాతీయ ద్రవ్యనిధిగా పేర్కొంటాం. కాబట్టి 9th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ప్రపంచ బ్యాంక్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ బ్యాంక్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే 10th క్వశ్చన్, చైనాలో ఉన్న ఆస్తులను విక్రయించి, ఇది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ మనం గమనించుకోవాలి. ఇక్కడ ఏమడుగుతుండు, చైనాలో ఉన్న ఆస్తులను విక్రయించి సో హైదరాబాద్లో కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం అనేది ద్రవ్యం యొక్క ఈ విధికి ఉదాహరణ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చిందండి. అంటే చైనాలో ఉన్న ఆస్తులను విక్రయించి హైదరాబాద్లో కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం అనేది ఈ ద్రవ్యం యొక్క ఈ విధికి ఉదాహరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు జాతీయ మదింపు, విలువ నిధి, విలువ బదిలీ, ఉపాంత ప్రయోజనాలు, ఉత్పాదకాల సమీకరణము అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ మనకు. కాబట్టి ఇది విలువ బదిలీ అవుతుంది, జాతీయ మదింపు కాదు. అది తర్వాత విలువ నిధి కాదు. విలువ నిధి అంటే ఏదైనా ఒక వస్తువును ద్రవ్యంలోకి మార్చుకొని నిల్వ చేసుకోవడం విలువ నిధి అవుతుంది. తర్వాత ఉపాంత ప్రయోజనాలు, ఉత్పాదకాల సమీకరణం అంటే ఏదైనా జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడం అవుతుందో దాన్ని ఉపాంత ప్రయోజనాలుగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే దీనికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కరెక్ట్ ఆన్సరు సో విలువ బదిలీ. సో మనకు జనరల్గా ఇది మనకు సో ద్రవ్యం యొక్క విధుల్లో మనకు కనబడుతుంది. అక్కడ ఆస్తిని అమ్మి దాన్ని ద్రవ్య రూపంలో తీసుకొచ్చి ఇక్కడ ఆస్తిని కొనుగోలు చేస్తున్నాం కాబట్టి అది ఏమవుతుందంటే విలువ బదిలీ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో ఇది ఓవరాల్గా మనకు ఈ 10 ప్రశ్నలు మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో వీటి ఆన్సర్ తెలుసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో అనేకమైన ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.